బైక్ యాక్సిలేటర్ ప్రాజెక్ట్కి కావాల్సిన పార్ట్స్ని 3D ప్రింట్ చేశాను. ఇది వచ్చి రైస్ చేయడానికి, దీన్ని పట్టుకొని ఉండడానికి ఒక హోల్డర్ని చేశాను. బట్ ఇది దీంట్లో పెట్టినప్పుడు ఒక పక్కకు వచ్చేస్తుంది. సో ఇంకొక పార్ట్ని చేసి దీనికి పెడితే సైడ్కి పోకుండా ఉంటుంది అండ్ దీన్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రైస్ చేసినప్పుడు మళ్ళీ అది స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేయాలి. దానికోసం ఒక లింక్ ఉన్న పార్ట్ని చేసి కనెక్ట్ చేశాను. నేను రబ్బర్ బ్యాండ్స్ని యూస్ చేసి ఈ లింక్కి ఇంకో పార్ట్కి లింక్ చేస్తే స్ప్రింగ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇంకా ఈ పార్ట్స్ని ఫెవికాల్ యూస్ చేసి అతికించాను. ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. వీటిని ఒక వుడ్ పైన ఇన్స్టాల్ చేశాను. మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఒక పొటెన్షియోమీటర్ని ఒక పీసీబీకి సోల్డరింగ్ చేశాను. ఈ పార్ట్ని తిప్పడానికి ఒక ప్లాస్టిక్ పీస్ని తీసుకొని ఒక క్యాప్కు పెట్టి క్యాప్ని ఈ ఎండ్కి అతికించాను. నెక్స్ట్ పీసీబీని కూడా ఒక స్టాండ్కి అతికించాను. ఈ స్టాండ్ని కరెక్ట్గా ప్లాస్టిక్ పీస్ ఈ పార్ట్కి కనెక్ట్ అయ్యేలా చూసి గమ్తో అతికించాను. ఈ రబ్బర్ బ్యాండ్ని ఈ 2 పార్ట్స్కి కనెక్ట్ చేశాను. ఈ మోటార్కి 5 వోల్ట్స్ సప్లైని పార్ట్ మీద నుంచి ఇచ్చాను. ఇప్పుడు ఈ యాక్సిలేటర్ తిప్పితే పార్ట్ కాలిపోయింది. మామూలుగా అయితే ఈ యాక్సిలేటర్ని ఇలా తిప్పితే వీల్ తిరగాలి. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను.